రెండేళ్లు అటో ఇటో గడిచిపోయింది. ఇప్పుడు అలా కాదు, రాబోయేదంతా ఎలక్షన్ టైమే. ఇక కూటమిని టార్గెట్ చేయాల్సింది. ఇష్యూ ఏదైనా, టాపిక్ మరేదైనా ప్రభుత్వాన్ని కార్నర్ చేసి తీరాలని ఎజెండా ఫిక్స్ చేసుకుందట వైసీపీ. అయితే అధినేత నుంచి పార్టీ నేతల వరకు అందరూ ఏదో ఒక అంశంలో కూటమి సర్కారును ఇరికించబోతే ఫ్యాన్ పార్టీ లీడర్లకే షాకులు తగులుతున్నాయట. ఇంతకు వైసీపీ వేసిన స్కెచ్ ఏంటి? కూటమి రివర్స్ ప్లానింగ్ ఎలా ఉంది? కూటమి వర్సెస్ వైసీపీ, ఏపీలో నెక్స్ట్ లెవెల్ ఫైట్. వైసీపీ నేతలు వేస్తున్న మాస్టర్ ప్లాన్ వర్కౌట్ కావట్లేదా? అమరావతి భూములు, కృష్ణలంక ఇష్యూలో కేసులు, డిఎస్సి పోరాటంతో వైసీపీకి వచ్చిన మైలేజ్ ఎంత? కూటమిని దించాలి, మళ్లీ పవర్లోకి రావాలి. ఇదే వైసీపీ ముందున్న ప్రధాన ఎజెండా. తమ టార్గెట్ ను రీచ్ కావాలి అంటే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావాలి. అందుకోసం ఏదైనా చేయాలి. ఆరోపణలు, అలిగేషన్స్ తో కూటమి సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేయడమే పనిగా పెట్టుకుందట వైసీపీ. సందు దొరికినా దొరక్కపోయినా స్పేస్ క్రియేట్ చేసుకొని మరి కూటమిని కార్నర్ చేసేలా వైసీపీ పార్టీ చేస్తున్న ప్లాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు కూడా కూటమిపై ముప్పేట దాడి చేస్తూ పలు అంశాలపై కోర్టులో కేసులు, పార్లమెంటులో క్వశ్చన్లు వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరికించే స్కెచ్ వేస్తే ఆ ప్రయత్నాలేవి సక్సెస్ కాకపోగా తిరిగి వైసీపీకే షాక్ ఇస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. మెగా డిఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ చేస్తున్న ఆందోళనలు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారాయి. గత ఏడాది జరిగిన డిఎస్సీలో 16,000 మందికి సెలెక్ట్ అయ్యారని కూటమి నేతలు చెబుతున్నారు. ఏడాది తర్వాత డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శిస్తున్నారు. ఇక వైసీపీ నిరసనల్లో డిఎస్సీ బాధితులు ఎక్కడా అని సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. నారా లోకేష్ రాజీనామాకు రావడం, సిబిఐ విచారణ చేపట్టాలి అనడం వర్కౌట్ అయ్యే డిమాండ్లు కావన్న టాక్ వైసీపీలోనే వినిపిస్తుందట. అయినా మొండికిపోయి డిఎస్సీ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వినికిడి. పార్టీకి ఏమాత్రం మైలేజ్ తెచ్చిపట్టే అవకాశం లేని అంశంపై టైం వేస్ట్ ఎందుకని గునుక్కుంటున్నారంట ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఇక అమరావతి భూసేకరణపై ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబును కార్నర్ చేయబోయి వైసీపీ నేతలే సమాధానం చెప్పుకునే పరిస్థితి ఫేస్ చేస్తున్నారని అంటున్నారు కూటమి నేతలు. రాజధాని కోసం ప్రభుత్వం సేకరించిన అసైన్ భూముల పరిహారం చెల్లింపు నిబంధనలకు విరుద్ధంగా ఉందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. ఆయన 2021లో హైకోర్టులో కేసు వేస్తే లేటెస్ట్ గా న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం ఆయనపై తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. ఏ రైతు అన్యాయం జరిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని, రైతుల పేర్లు చెప్పి 7 స్టార్ హోటళ్లలో కూర్చొని మాట్లాడమేంటని కోర్టు సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు. రాజకీయ కక్షను తీర్చుకోవడానికి కోర్టులను దుర్వినియోగం చేయొద్దని సూచించినట్టుగా తెలుస్తుంది. 5 ఏళ్లుగా ఆయన చేస్తున్న అలిగేషన్స్ కు సుప్రీంకోర్టు చెక్కు పెట్టిందని కూటమి నేతలు అటాక్ స్టార్ట్ చేశారు. ఇక టీడీపీ పార్లమెంటులో పై చేయి కోసం ప్రయత్నిస్తుంది. సక్సెస్ కూడా అవుతుంది. అయితే ఈసారి వర్షాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీలు పలు ప్రశ్నలు వేయగా అవి పెద్దగా వర్కౌట్ కాలేదని అంటున్నారు. ఏపీకి వస్తున్న పెట్టుబడులపై వేసిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన ఆన్సర్ వైసీపీకి షాక్ ఇచ్చింది అంటున్నారు టీడీపీ నేతలు. కేంద్ర ప్రభుత్వం లెక్కలతో సహా ఇచ్చిన సమాచారంతో వైసీపీ ఎంపీల నోట మాట రావట్లేదని ఎద్దేవా చేస్తున్నారు. అసలు పెట్టుబడులే రావడం లేదని ప్రచారం చేస్తున్న వైసీపీకి పార్లమెంటు వేదికగా నోరు ముయించేలా సమాధానం వచ్చేసింది అంటున్నారు. ఇక అమరావతిని ఎప్పటికి పూర్తి చేస్తారు అన్న ప్రశ్నకు కూడా కేంద్రం క్లియర్ కట్ సమాధానమిస్తూ 2028 నాటికి తొలిదశ పూర్తవుతుందని చెప్పిందని టీడీపీ నేతలు ఖుష్ అవుతున్నారు. వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి కూటమి ప్రభుత్వాన్ని ఇరికించాలని చూసి ఆయనే ఇరుక్కున్నారని కూటమి నేతలు చెబుతున్నారు. 2 కీలక విషయాలపై గురుమూర్తి కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారట.
కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసుపై గురుమూర్తి విజయవాడ కోర్టులో పిటిషన్ వేయగా అసలు మీ పరిధి కానప్పుడు మీరు ఎలా జోక్యం చేసుకుంటారో చెప్పాలి అని నిలదీసిందట కోర్టు. ఇక కర్నూలులో ఓ మహిళ మృతి చెందిన వెనుక పోలీసుల పాత్ర ఉందంటూ ఆయన కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ ను కూడా కోర్టు తోసిపుచ్చిందని అంటున్నారు. ఈ రెండు కేసుల్లోనూ గురుమూర్తి వేసిన స్కెచ్ మిస్ఫైర్ అయిందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలా కూటమి సర్కార్ను కార్నర్ చేసేందుకు వైసీపీ వేస్తున్న ఏ